హాయ్ అండి. ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. లైనింగ్ కట్ చేస్తున్నాను. ఈ 2 అంచులు ఒకవైపు ఉండాలి. ఇలా మడతేసుకోవాలి. తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ కొంచెం పెద్ద బ్లౌజ్ కాబట్టి ముక్క పడుతుంది. ఇట్లా 2 ఒకేలాగా ఇలా వేసుకున్నాం అనుకోండి, రెండింటికి ముక్క వేయాలి. అప్పుడు కొంచెం మనకు పని ఎక్కువ ఉంటుంది. అందుకని ఇట్లా ఒక అంగుళం ఇలా తగ్గించి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఒకవైపే ఈ రెండింటికి ముక్క వేసుకుంటే అప్పుడు మీకు సరిపోదు. ఇలా గీత తీసుకొని కట్ చేసుకోవాలి. ఖచ్చితంగానే నీట్గా తీసేసుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్ కుట్టాలి. ఈ బ్లౌజ్కి ఇది లైనింగ్ అండి. మనం కుట్టాల్సింది ఈ బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్కి అంచు వచ్చింది కదా, ఇట్లాగా ఈ అంచు మనం పట్టి ఇలా హెమ్మింగ్ చేసే పని ఉండదు కాబట్టి ఒక రంగులో ఇలా గీత తీసుకొని హ్యాండ్స్ కూడా పెట్టుకోవాలి. చూడండి, హ్యాండ్స్ చాలా పొడవు ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు. ఇది ఖర్చుకి, ఇది ఖర్చుకి. అలాగే ఇక్కడ కూడా గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇలా గీత తీసుకోండి. తర్వాత చెయ్యి లూజ్ చూడండి. ఇక్కడ నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా. తర్వాత ఇక్కడ నుంచి 2.5 డౌన్, సంక డౌన్. ఇక్కడ నుంచి 2.5 సంక డౌన్. ఇలా గీత తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఒక అంగుళం వరకు ఇలా పట్టుకొని ఇలాగా గుర్తు పెట్టుకోండి. ఇక్కడికి వచ్చింది సంక. ఇక్కడ నుంచి మనం ముక్క వేసుకుంటే మనకు ఒకవైపు ముక్క వస్తుంది. ఒక అంగుళం వదిలేసి ఇలా తీసేస్తాం. ఇంటికి రావాలంటే స్కేల్తో ఇలా తీసుకోవాలి. ఇక్కడ టిక్కు పెట్టుకొని హ్యాండ్ కటింగ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఎంత ఎక్కువ ప్లేస్ వచ్చిందో, క్లాత్ మిగిలిందో. మనకి ఇంత ఖర్చు చాలు. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇదంతా వేస్ట్ తీసేసుకోవాలి. తీసేసుకున్న ముక్కని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేరే ముక్క అవసరం లేదు. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఓకే, ఇది హ్యాండ్ సంఖ్య ఎంత వచ్చిందో కొలుసుకోవాలి. ఇప్పుడు 8 వచ్చింది. 8 రాసుకోవాలి. ఒకసారి బ్లౌజ్ హ్యాండ్ కాబట్టి సంఖ్య కూడా కొలుసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇలా చూస్తే ఎంత వచ్చింది. ఇది మళ్ళీ కుట్టు, ఇక్కడికి కుట్టింది. కరెక్ట్గా 8 వచ్చింది. సంఖ్య సరిపోయింది కదా. బ్యాక్ పార్ట్ ముక్క
వేస్ట్ అంతా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ పొడవు ఇది చూడండి, ఇక్కడికి వస్తుంది, ఇది ఖర్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఇలాగే ఒక గుర్తు పెట్టేసుకుంటాం. మనకి లైనింగ్ నెట్ తీసినా కూడా సరిపోవాలి. పెద్దగా అవుతుంది కదా, ఈ పొడవు చెస్ట్ నుండి తీసుకోవాలి. ఈ నెక్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని 2 సంఖ్యలు ఇలా తీయాలి. చూడండి, ఇక్కడికి కుట్టుకుంది, ఇది లూజ్ నుంచి స్ట్రైట్ గీత, ఇది ఖర్చు. బాక్స్ రెడీ అవుతుంది. మనం హ్యాండ్ సంఖ్య 8 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ టక్స్కి ఇచ్చి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీస్తాం. క్రాస్ తీసిన దగ్గర నుంచి ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ సంఖ్య దిద్దు ఇలాగ ఒక గుర్తు పెట్టుకోవాలి. లూజ్ ఎంత వచ్చిందో 10 వచ్చింది. లూజ్ 10 ఇలా 3 మడతలు వేసుకోవాలి. దీంట్లో నుంచి 2 మడతలు తీసేయాలి. అప్పుడు మనకి 3 వచ్చింది. 3 నుంచి 4 పాయింట్లు తీసేయాలి. 1 2 3 4 పావు తక్కువ 3 నెక్ వస్తుంది. ఇక్కడ నుంచి 3 షోల్డర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి పావు తక్కువ 6 సంఖ్య డౌన్ వస్తుంది. చూడండి, పావు తక్కువ 6 సంఖ్య డౌన్ కావాలి. ఒక పావంలో పైకి పెట్టండి, ఇలా అలాగే పెట్టాలి. లేకపోతే సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ కొడుతుంది. ఇక్కడ నుంచి కూడా పావు తక్కువ 6 పెట్టుకోవాలి. కరెక్ట్గా పావు తక్కువ 6 ఇక్కడ మాత్రం కరెక్ట్గా రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సంఖ్య దగ్గర నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఇక్కడ నుంచి అంత రావాలి. ఇక్కడ కూడా పావు తక్కువ 3 పెట్టుకుని స్ట్రైట్గా ఒక గీత తీయాలి. పెద్ద బ్లౌజ్ కాబట్టి ఒక పావంలో ఇలా తీసుకొని దీని మీద రాంగ్ వేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అంగుళం తీసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. మనకి సంఖ్య 8 కావాలి. చక్కగా ఎంత వచ్చింది, ఇది వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, సంఖ్య ఎంత వచ్చింది, 8.5 సంఖ్య వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా కొంచెం పైకి తీసుకోవాలి. కొంచెం సంఖ్య రావాలి. ఎక్కువ వస్తే జాకెట్ నీట్గా ఉండదు. ఇక్కడ నుంచి ఇలా వలుసుకుంటే ఇప్పుడు చూడండి 8 వచ్చింది. ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది.
అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఫ్రంట్ కటింగ్ వేరే వీడియోలో చూస్తాను. బాయ్.